అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్ గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఓల్డ్ నల్గొండ. ఈరోజు టర్నర్లోని కట్టింగ్ టూల్స్ గురించి వివరిస్తున్నాను. కట్టింగ్ టూల్ అనగా ఏదైతే ఒక మెటీరియల్ పైన ఎక్సెస్ మెటీరియల్ ఎక్కువగా ఉన్న మెటీరియల్ను తీసివేసి దాని యొక్క షేపును మనకు అవసరమైన విధంగా మలచడానికి ఉపయోగించే మెటీరియల్ని కటింగ్ టూల్ అంటారు. ఎప్పుడైనా కటింగ్ టూల్ వచ్చేసి రా మెటీరియల్ ఏదైతే మనం రా మెటీరియల్ వాడతామో దానికంటే హార్డ్గా ఉన్నప్పుడు అది కటింగ్ అనేది యాక్షన్ జరుగుతుంది. కటింగ్ టూల్ వచ్చేసి వివిధ షేప్స్లో ఉంటాయి. దాన్ని మిషన్ మీద మనము అరేంజ్ చేసి దాని ద్వారా మనము ఎక్సెస్ మెటీరియల్ను రిమూవ్ చేస్తాము. ఇట్ ఈస్ టైట్లీ ఫిక్స్డ్ ఆన్ ద మిషన్. టైట్గా ఫిక్స్ చేసి దాని ద్వారా మనము మెటీరియల్ను రిమూవ్ చేస్తాము. డిఫరెంట్ మెకానికల్ అరేంజ్మెంట్ టు ఎగ్జిక్యూట్ ద కటింగ్ యాక్షన్ అంటే వివిధ మెకానికల్ అరేంజ్మెంట్స్ ఏదైతే మిషన్ మీద వివిధ మెకానికల్ అరేంజ్మెంట్స్, టూల్ పోస్టు, వర్క్ పీస్ హోల్డింగ్ డివైజెస్ ఇవన్నీ ఉపయోగిస్తూ కట్టింగ్ టూల్ ద్వారా మనకు కావాల్సిన షేప్లో కట్టింగ్ యాక్షన్ ఇస్తూ మనము కావాల్సిన షేప్లో వర్క్ పీస్ను తయారు చేసుకుంటాము. వీటినే కట్టింగ్ టూల్స్ అంటారు. ఇంట్రడక్షన్. అయితే సక్సెస్ ఇన్ మెటల్ కట్టింగ్ డిపెండ్స్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ ది ప్రాపర్ కట్టింగ్ టూల్ ఫర్ ఏ గివెన్ వర్క్ మెటీరియల్. అయితే కటింగ్ టూల్ మనం ఎప్పుడైతే అరేంజ్ చేసుకుంటామో అప్పుడు ప్రాపర్ కటింగ్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్ కటింగ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన వర్క్ పీస్ పైన వచ్చే ఫినిషింగ్ కానీ డైమెన్షన్స్ కానీ వేరియేషన్ ఉంటుంది, అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్ కటింగ్ టూల్ను మనము సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క వర్క్ మెటీరియల్ను బట్టి మనం కటింగ్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. A wide range of cutting tool material is available with a variety of properties, performance capabilities and cost. అయితే మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ టూల్స్ అవైలబిలిటీ ఉంటాయి. వాటి యొక్క ప్రాపర్టీస్, పర్ఫార్మెన్స్, క్యాపబిలిటీ, సామర్థ్యాన్ని మరియు కాస్ట్ను బట్టి కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము సెలెక్ట్ చేసుకున్న కటింగ్ టూల్ మెటీరియల్ అనేది ఎక్కువ మనకు అవైలబిలిటీ ఉండాలి. పర్ఫార్మెన్స్ అంటే దాని యొక్క పనితనం కరెక్ట్ ఉండాలి. క్యాపబిలిటీ సామర్థ్యం ఎక్కువ ఉండాలి. మరియు కాస్ట్లో కూడా మనకు తక్కువగా ఉండాలి. ఈ విధంగా ఈ క్యారెక్టర్స్ని బట్టి మనము కటింగ్ టూల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కటింగ్ టూల్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి. మెటీరియల్స్ హై కార్బన్ స్టీల్స్, లో మీడియం అలాయ్ స్టీల్స్, హై స్పీడ్ స్టీల్, క్యాస్ట్ ఆర్ కోబాల్ట్ స్టీల్స్, ఇవి కటింగ్ టూల్ మెటీరియల్స్. మన టైప్స్ ఆఫ్ కటింగ్ టూల్స్. జనరల్లీ దేర్ ఆర్ 2 types ఆఫ్ కటింగ్ టూల్స్ అవైలబుల్. దే ఆర్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, మల్టీ పాయింట్ కటింగ్ టూల్. ఇక్కడ వచ్చేసి 2 types ఆఫ్ కటింగ్ టూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మరియు మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్. ఫస్ట్ వన్ వచ్చే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. దిస్ టైప్ ఆఫ్ కటింగ్ టూల్ హ్యాస్ ఎ సింగిల్ మెయిన్ కటింగ్ ఎడ్జ్ విచ్ టేక్స్ పార్ట్ ఇన్ ద కటింగ్ యాక్షన్ కన్క్యూరెంట్లీ. ఏదైతే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ద ఒక పాయింట్లో మాత్రమే కటింగ్ యాక్షన్ ఉంటుంది. ఆ పాయింట్ ద్వారా మనం కావాల్సిన మెటీరియల్ను రిమూవ్ చేసుకోవచ్చు. అందుకే ఒకటే పాయింట్ ఇక్కడ కటింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి దీన్ని సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటారు. లేత్ మిషన్స్లో జనరల్గా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ను వాడతారు. ఇది డయాగ్రామ్లో చూపించారు. ఇది లేత్ కటింగ్ టూల్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సెకండ్ వన్ వచ్చేసి మల్టీ పాయింట్ కటింగ్ టూల్. ఇక్కడ 1 అని పడింది. మల్టీ పాయింట్ కటింగ్ టూల్. ఈ సెకండ్ వన్. దిస్ కటింగ్ టూల్ హ్యాస్ ఎ మోర్ దెన్ 2 కటింగ్ ఎడ్జెస్ విచ్ క్యాన్ సైమల్టేనియస్లీ షియర్ ఆఫ్ ఎక్సెస్ మెటీరియల్ లేయర్ ఫ్రమ్ ద వర్క్ పీస్ ఇన్ 1 pass. ఇది వచ్చేసి మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అనగా ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ ద్వారా మనము మెటీరియల్ను రిమూవ్ చేసేదాన్ని మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటారు. ఇది ఒకేసారి ఒక పాస్ అంటే
ఒక కటింగ్ టూల్ను ఒకసారి మనం రా మెటీరియల్ మీద మనం పాస్ చేసినప్పుడు ఎక్కువ మెటీరియల్ను ఎక్సెస్ మెటీరియల్ను రిమూవ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ ద్వారా మెటీరియల్ను రిమూవ్ చేయవచ్చు ఈ మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ ద్వారా. అయితే ఎగ్జాంపుల్ మిల్లింగ్ కట్టర్ మనకు డయాగ్రామ్లో చూపించారు. మిల్లింగ్ కట్టర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్న దానిపైన రౌండ్గా దానిపైన గ్రీన్ కలర్లో ఉంది అన్నీ కూడా కటింగ్ పాయింట్స్. అంటే ఇక్కడ మల్టీ పాయింట్స్ డిఫరెంట్ మల్టీ పాయింట్స్ మోర్ దెన్ 1 పాయింట్స్ కటింగ్ యాక్షన్ ఇస్తుంది. కాబట్టి దీన్ని మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ పాయింట్ అండ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్. సింగిల్ పాయింట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 కటింగ్ ఎడ్జ్ ఇన్ ద కట్టర్ బాడీ. సింగిల్ పాయింట్లో ఓన్లీ 1 కటింగ్ ఎడ్జ్ ఉంటుంది. మల్టీ పాయింట్లో వచ్చేసి మోర్ దెన్ 1 పాయింట్ కటింగ్ యాక్షన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి వైల్ మెషినింగ్ విత్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఓన్లీ 1 మెయిన్ కటింగ్ ఎడ్జ్ కంటిన్యూస్లీ రిమైన్ ఇన్ కాంటాక్ట్ విత్ వర్క్ పీస్. ఓన్లీ ఒక పాయింట్ మాత్రమే కంటిన్యూస్గా కటింగ్ యాక్షన్ తీసుకుంటుంది. మల్టీ పాయింట్లో వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ ద్వారా మనం కటింగ్ యాక్షన్ తీసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి రేట్ ఆఫ్ హీట్ జనరేషన్ అండ్ సబ్సిక్వెంట్ రైజ్ ఇన్ టూల్ టెంపరేచర్ ఈజ్ హై. సింగిల్ పాయింట్లో ఎప్పుడైతే కటింగ్ యాక్షన్ ఉంటుందో అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది, అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. అయితే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో హీట్ జనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మల్టీ పాయింట్ కటింగ్ టూల్లో హీట్ జనరేషన్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఫోర్త్ వన్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ ఆర్ ఈజియర్. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ వచ్చి డిజైను మరియు ఫ్యాబ్రికేషన్ అంటే తయారు చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది. మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ వచ్చేసి డిజైన్ చేయడం మరియు తయారు చేయడం అనేది కొంచెము క్రిటికల్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఫిఫ్త్ వన్ యూజువల్లీ లో ఫీడ్ రేట్ అండ్ డెప్త్ ఆఫ్ కట్ ఈజ్ ఎంప్లాయిడ్ వెన్ మెషినింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ ద సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఏదైతే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్తో కటింగ్ యాక్షన్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఫీడ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది మరియు డెప్త్ ఆఫ్ కట్ అనేది తక్కువ డెప్త్ మనం ఇవ్వాలి. ఇది వచ్చేసి తక్కువ ఉంటుంది డెప్త్ ఆఫ్ కట్. అదే మల్టీ పాయింట్లో హయ్యర్ ఫీడ్ ఫాస్ట్ ఫీడ్ ఇవ్వచ్చు మరియు డెప్త్ ఆఫ్ కట్ కూడా ఎక్కువ ఇవ్వచ్చు. సిక్స్త్ వన్ హియర్ మెటీరియల్ రిమూవల్ రేట్ అండ్ ప్రొడక్టివిటీ ఆర్ లో. సింగిల్ పాయింట్లో వచ్చేసి మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే 1 మినిట్కి ఎంతైతే మెటీరియల్ రిమూవ్ చేయగలిగితే దాన్ని మెటీరియల్ రిమూవల్ రేట్ అనవచ్చు. అయితే మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ 1 పాయింట్ రిమూవ్ చేస్తుంది కాబట్టి తక్కువ మెటీరియల్ను రిమూవ్ చేయగలుగుతుంది. అదే మల్టీ పాయింట్లో వచ్చేసి మోర్ దెన్ 1 పాయింట్స్ మెటీరియల్ రిమూవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ రిమూవల్ రేట్ మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగిల్ పాయింట్ వచ్చేసి టర్నింగ్ టూల్, షేపింగ్ టూల్, ప్లేనింగ్ టూల్, స్లాటింగ్ టూల్, ఫ్లై మిల్లింగ్ కట్టర్స్. ఇవన్నీ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్. మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి మిల్లింగ్ కట్టర్, హాబ్, బ్రోచ్, గ్రైండింగ్ వీల్స్, రీమర్స్, నర్లింగ్ టూల్స్. ఇవన్నీ మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్. కటింగ్ టూల్ క్యారెక్టరిస్టిక్స్. అయితే మనం కటింగ్ టూల్స్ వాడేటప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణాలు ఎలా ఉన్నాయి, ఏమేమి అవసరము అంటే వాటి యొక్క కటింగ్ టూల్ మెటీరియల్కు ఎటువంటి ప్రాపర్టీస్ ఉండాలి అనేది మనం కటింగ్ టూల్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తయారు చేసేటప్పుడు ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేవా చూసుకొని తయారు చేస్తారు. అవి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ కావాలని అంటే హార్డ్నెస్ అంటే హార్డ్నెస్ అనగా ఏదైతే ది హార్డ్నెస్, స్ట్రెంగ్త్ అండ్ వియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది టూల్ ఆర్ మెయింటైన్డ్ అట్ ది టెంపరేచర్ ఎన్కౌంటర్డ్ ఇన్ మెషినింగ్ ఆపరేషన్స్. అయితే ఎక్కడైతే మనం ఒక మిషనింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది, ఘర్షణ వల్ల హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క టెంపరేచర్లో కూడా ఇది దాని యొక్క పాయింట్ను కోల్పోకుండా ఉండగలగడాన్ని హార్డ్నెస్ అంటారు. అలాంటి హార్డ్నెస్ ప్రాపర్టీ ఆ మెటీరియల్కి ఉందా లేదా చూడాలి. నెక్స్ట్ టఫ్నెస్ అండ్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్. అయితే టఫ్నెస్ అనగా దాని యొక్క గట్టితనము, మెకానికల్ షాక్స్ ఏదైతే సడన్ ఇంపాక్ట్ షాక్స్, సడన్ లోడ్స్ పడ్డప్పుడు ఆ యొక్క టిప్ అనేది స్ట్రెంగ్త్ తోటి ఉండి పాయింట్ అనేది కోల్పోకుండా ఉండగలగాలి, దాన్ని టఫ్నెస్ అంటారు. ఆ టఫ్నెస్ ప్రాపర్టీ ఉందా లేదా చూసుకోవాలి. థర్మల్ షాక్ రెసిస్టెన్స్
టు విత్స్టాండ్ ది ర్యాపిడ్ టెంపరేచర్ సైక్లింగ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఇంటరప్టెడ్ కట్టింగ్. అయితే సడన్ టెంపరేచర్ రైజెస్ అయినప్పుడు కూడా థర్మల్ షాక్స్ అంటారు దాన్ని. సడన్ టెంపరేచర్ రైజ్ అండ్ డిక్రీజ్, పెరగడము తగ్గడము ఉండేసి దాన్ని థర్మల్ షాక్స్ అంటారు. వాటిని కూడా తట్టుకోగలిగి ఉండాలి. వియర్ రెసిస్టెన్స్ సో దట్ అన్ యాక్సెప్టబుల్ టూల్ లైఫ్ ఈజ్ అబ్టైన్డ్ బిఫోర్ రీప్లేస్మెంట్ ఈజ్ నెససరీ. రెసిస్టెన్స్ అంటే వియర్ రెసిస్టెన్స్, అరిగిపోయే గుణము తక్కువగా ఉండాలి. ఎందుకంటే మనము ఒక మెటీరియల్ను రిమూవ్ చేసినప్పుడు అది ఒక జాబ్కే మెటీరియల్ రిమూవ్ చేసినప్పుడు అది వియర్ అవుట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ టూల్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది, అప్పుడు కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ కటింగ్ టూల్ మెటీరియల్ వియర్ రెసిస్టెన్స్ ఉండాలి, అంటే అరిగిపోయే గుణము తక్కువగా ఉండాలి. ఓకే, కటింగ్ టూల్ మెటీరియల్స్. ఇక్కడ కటింగ్ టూల్ మెటీరియల్స్ జనరల్గా చూసుకున్నట్లయితే లేత్ టూల్ బిట్స్లో జనరల్లీ మేడ్ ఆఫ్ 5 మెటీరియల్స్, 5 మెటీరియల్స్తో లేత్ మిషన్ కటింగ్ టూల్స్ని తయారు చేస్తారు. హై స్పీడ్ స్టీల్, దీన్ని హెచ్ఎస్ఎస్ టూల్స్ అంటారు. సెకండ్ క్యాస్టోలైజ్ సచ్ యాజ్ స్టెల్లైట్, వీటిని క్యాస్టోలైజ్ అంటారు. క్యాస్టోలైజ్ సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్. నెక్స్ట్ సిరామిక్స్, సెర్మెట్స్, వీటి ద్వారా కటింగ్ టూల్స్ను లేత్ కటింగ్ టూల్స్ని తయారు చేస్తారు. అంటే అవసరాన్ని బట్టి అక్కడ రిక్వైర్మెంట్, మిషనింగ్ ప్రాసెస్ని బట్టి మనం ఈ టూల్ సెలెక్షన్స్ను సెలెక్ట్ చేసుకుంటారు. సిఎన్సి మిషన్స్లో కన్వెన్షనల్ మిషన్ వాటి యొక్క స్పీడు, ఫీడు, డెప్త్ కట్టు, ఫినిషింగు, వీటన్నిటిని బట్టి కటింగ్ టూల్స్ను సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మనకు మోర్ ఎగ్జాక్ట్ ఫైండింగ్ వైడ్ యూజ్ అంటే ఇంకా హార్డెస్ట్ మెటీరియల్ వచ్చేసి బ్రాంజ్ అండ్ పాలీక్రిస్టలైన్ డైమండ్ వచ్చేసి హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద యూనివర్స్. అయితే ఈ హార్డెస్ట్ మెటీరియల్ వెరీ కాస్ట్ ఉంటుంది కాబట్టి హైలీ ఎక్కువ ఎక్కడైతే కంపల్సరీ హార్డెస్ట్ మెటీరియల్ కటింగ్ టూల్ అవసరమో అక్కడే ఈ డైమండ్, క్రిస్టలైన్ డైమండ్ను సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఈ డయాగ్రామ్లో మీరు చూడవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ టూల్స్ ఉన్నాయి. డ్రిల్స్, మిల్లింగ్ కట్టర్స్, బ్రోచర్స్, ఇవన్నీ కూడా కటింగ్ టూల్స్. ఈ కటింగ్ టూల్స్ను ఉపయోగించి మనము ఒక ఆబ్జెక్టును మిషన్ మీద ఒక ఆబ్జెక్టును తయారు చేయడానికి ఈ కటింగ్ టూల్స్ ఉపయోగపడతాయి. వీటి యొక్క నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ స్టడీ అండ్ you can on the net also you can see all the cutting tools, what is the cutting tool, how it will be useful to manufacturing the objects. కాబట్టి ఏ విధంగా ఇది కటింగ్ టూల్స్ ఉపయోగపడతారో మీరు కూడా స్టడీ చేసి దీని యొక్క నాలెడ్జ్ని పెంచుకున్నప్పుడు ఇది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.